నగర సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. సిటీ నియోజకవర్గంలో కార్యకర్తల సంక్షేమ పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ్ టు ఎండ్ రోడ్లు పనులు జరుగుతున్నాయని, స్వీపింగ్ మిషన్లతోనే ఇకపై రోడ్లు శుభ్రం చేస్తారని తెలిపారు. 28 స్వీపింగ్ మిషన్లను కార్పొరేషన్కి ఇవ్వడం జరిగిందని, సిటీలో 5,000 మందికి ఇంటి పట్టాలు ఇప్పించాలనేదే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దయచేసి అందరూ ముందు నడత కూర్చోండి సార్. మీ చైర్స్ లో క్లస్టర్ ఇన్ఛార్జెస్, ప్రెసిడెంట్స్, కంటెస్ట్ చేసిన కూర్చోండి. కూర్చోండి. క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎవరిన ఉన్నా పైన కూర్చోండి. కార్పొరేట్లు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎవరిన వచ్చింటే పైకి రండి. టౌన్లో అంతా వేశారు. అయితే వాటి కనెక్షన్ ఆ వాటర్ కనెక్షన్ ఎడకి రావట్లేదు. అన్నిటికీ కొన్ని వాటికే వస్తుంది. డిసెంబర్కి పెన్నా నుంచి బావూరు నుంచి ఏదైతే వాటర్ తీసి ఆ 49, 48 ఆ స్టానస్పేట ఏరియా అవన్నీ కట్ చేసేసి సంగం బ్యారేజ్ నుంచి ఇస్తా ఉన్నారు. బహుశా డిసెంబర్ ఎండింగ్కి నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో అటు రూరల్ కావచ్చు, అర్బన్ కావచ్చు, 54 డివిజన్లలో ఆ 2 డివిజన్లు తప్ప 53, 54 తప్ప వేయాలంటే బ్రిడ్జ్ తయారవుతుంది కదా, కొత్త బ్రిడ్జి. మీకు ఆ బ్రిడ్జి మీద వేస్తాం. ఆ బ్రిడ్జి కంప్లీట్ అవ్వగానే ఎంతమందికి ఇస్తున్నారమ్మా ఇవాళ? ఒక 175 మందికి యాక్చువల్గా ఇవాళ ఎవరైతే మనకు రిక్వెస్ట్ పెట్టుకున్నారో వాళ్ళకి 25,000 లెక్క ఇస్తున్నాం. ఒకటి మనం ప్రభుత్వం తరఫున చేసేది వేరు, ఇండివిజువల్గా చేసేది వేరు. ఇండివిజువల్గా ఒక లిమిట్ వరకు చేయగలం. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. అందరూ ఒక 25,000 వరకు మ్యాక్సిమం యాక్చువల్గా మా యొక్క పిల్లలు వాళ్ళ యొక్క దీని నుంచి చేస్తున్నాను. ఇంకా కూడా కొంతమంది అప్లై చేస్తున్నారు. నేను కూడా ఇంకొక 100 మంది వరకు ఉంటారు. అయితే ఈ ఫేజ్లో ఏం చేశానంటే ఎవరైతే హౌస్ మ్యాపింగ్ చేసుకున్నారో ఫస్ట్ చూసాము. మెంబర్షిప్ ఎవరు చేశారో మినిమం వాళ్ళని ఫస్ట్ ఫిల్టర్ చేసాం. అదైన తర్వాత వాడల్లో టెలికాన్ఫరెన్స్, బయోమెట్రిక్స్ ఎవరెవరు ఉన్నాయి అవి చూసి యాక్చువల్గా ఏంటంటే ఈ లిస్ట్ ఫైనలైజ్ అయింది. ఇంకా చేయాల్సింది కూడా 100 మంది ఉంది. అది కూడా 2-3 వారాల్లో అది చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి ఎందుకు వాళ్ళు మెంబర్షిప్ చేయలేదు, ఎందుకు హౌస్ మ్యాపింగ్ చేయలేదు, ఇవన్నీ డీటెయిల్స్ అడిగి చేస్తామనే ఉద్దేశంతో అది ఆపడం జరిగింది. ఇవాళ ఈవినింగ్ ఒక పార్క్ ఉంది, ఒక షటిల్ కోర్ట్ ఒకటి. ఈ 2 కూడా ఇవాళ మనం ఇనాగరేషన్ చేస్తున్నాం. తర్వాత మన ఉయ్యాల కాలువ దానికి సంబంధించి ఎస్టిమేషన్ కూడా రెడీ చేస్తారు. రావిరెడ్డి కాలువ, ఉయ్యాల కాలువ 2 పక్కల వాల్ గట్టి పైన స్లాబ్ వేసేదానికి ఈ మంత్రి సరే రెడీ అయింది. నేను ఒకసారి చూస్తే చేస్తామని. అయితే చాలా ఇళ్ళు తీయాల్సి వస్తుంది. అది తీగి తప్పదు. మీ అందరూ కూడా ముందే చెప్తున్నాను. ఆ కెనాల్స్ 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తున్నాం. దాని మీద స్కూటర్స్, బైక్స్, మనుషులు నడవటం అది చేస్తుంటారు. ఇది చేస్తే మనకు దోమలు అంటూ ఉండవు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన ఆ కెనాల్స్ కానీ కవర్ చేయకుంటే మన దాంట్లో దోమలు వస్తాయి. అందరూ ఖచ్చితంగా అవన్నీ కూడా క్లోజ్ చేయాలి. అది క్లోజ్ చేసేటప్పుడు అక్కడక్కడ కొన్ని హౌసెస్ పోతాయి. అది తప్పదు. నేను వాళ్ళందరూ ఆక్యుపై చేస్తున్నాయి కాబట్టి 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు మీ అందరికి ముందే చెప్తున్నాను. మళ్ళా వచ్చి సార్ వాళ్ళిల్లు జోలికి పోవద్దు, ఇల్లు జోలికి పోవద్దు అని అనద్దు. ఎందుకంటే ఇందులో 50 కోట్లు పెట్టాం. అది కాకుండా అమృతంలో కూడా పెట్టాం. వల్ల కొంత నెల్లూరులో మనం చేసే మేజర్ డెవలప్మెంట్స్ మాటలు అయిపోతున్నాయి.
స్కూల్స్ కూడా చేస్తున్నాం. రోడ్లు కూడా ఎండ్ టు ఎండ్ రోడ్స్ చేస్తున్నారు. అంటే రోడ్డు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ పూర్తి చేసేసి అన్ని సెంట్రల్ మిషన్ పెడుతున్నాం. 20 సెంట్రల్ మిషన్ కొన్నాం. 1-2 కాదు, మనుషులు చిమ్మేది తీసేస్తాం. మనుషులు చిమ్మటది కాకుండా సెంట్రల్ మిషన్తో చేస్తే చాలా నీట్గా ఉంటుంది. అందుకని ఎండ్ టు ఎండ్ రోడ్ ఏమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. నేను మా 16 డివిజన్ కూడా చెక్ చేశాను. ఇవాళ కూడా చెక్ చేస్తానని చెప్పాను. ఇట్లా మనం 1 బై 1 చేస్తూ వస్తున్నాం.